హలో ఫ్రెండ్స్, నా పేరు గోపికృష్ణ. నేను యూట్యూబ్ ఛానల్ ని ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే క్రియేట్ చేశాను. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గోపికృష్ణ. నేను మళ్ళీ వచ్చేసాను మరో వీడియోతో. మీలో ఎంతమందికి ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల వల్ల మీరు ఇబ్బందులు పడి ఉంటారు? ఈ వీడియో కూడా ఇంచుమించు అలాంటిదే. చివరి దాకా చూడండి. సీన్లోకి వెళితే ముగ్గురు ఫ్రెండ్స్, పూజ, సూర్య అండ్ బన్నీ. సో వీళ్ళ ముగ్గురు చాలా మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులు అంటే, ఒకసారి వీరు బస్సు కోసం పరిగెడుతూ ఉండగా అమ్మాయి కింద పడిపోతుంది. ఆ అమ్మాయిని లేపకుండా వీళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. సో వాళ్ళని కొడదామని చెప్పేసి ఈ అమ్మాయి పరిగెడుతూ ఉంటుంది. వాళ్ళు చిక్కరు. కానీ సడన్గా ఒక కారు ఆ బాయ్స్ని గుద్దపోవడానికి వస్తుంది. వెంటనే వాళ్ళిద్దరిని కాపాడుతుంది. సో ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకునే నేచర్ అనమాట. ఒకసారి వీళ్ళు ముగ్గురు కూడా కాఫీ షాప్లో ఉండగా వీళ్ళు చేసే గోళ్ళకి అల్లర్లకి పక్కనున్న వాళ్ళు కూడా హాయిగా నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ముచ్చటగా చూసుకొని. సో అలాంటి మంచి స్నేహితులు అనమాట. కానీ నెక్స్ట్ డే ఈ కాఫీ షాప్కి ఇద్దరే వస్తారు, పూజ అండ్ సూర్య. మూడో వ్యక్తి రాడు. ఎందుకంటే తను అబ్రాడ్ వెళ్ళాడు సీన్ రైస్ చూసుకోవడానికి. సో అక్కడి నుంచి తనకి కాల్ చేశాడు. సూర్య కాల్ లిఫ్ట్ చేశాడు. సో చేసింది బన్నీ అవటంతో పూజ కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటుంది. ఇద్దరు చాలా క్లోజ్గా కూర్చుంటారు. కానీ పక్కనే ఉన్న ఇంకో ఇద్దరు ఎదవలు వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు. ఆ కామెంట్కి వీళ్ళు ఉలిక్కి పెడతారు. పడి కొంచెం దూరంగా కూర్చొని వాళ్ళ మనసులో కొన్ని విభేదాలు ఉన్నా వాళ్ళని సర్ది చెప్పుకుంటారు. కానీ పూజ మాత్రం బన్నీకి సారీ చెప్తుంది. ఎందుకంటే పూజకి బన్నీ అంటే ఇష్టం, మనస్పర్ధలు రాకూడదని అనుకుంటుంది. ఇప్పుడు బన్నీ వచ్చేసాడు. వెంటనే వాళ్ళిద్దరికీ ఫోన్ చేశాడు. వాళ్ళిద్దరూ కూడా పరుగున ఎయిర్పోర్ట్కి లంకించుకున్నారు. కాసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా ఎయిర్పోర్ట్లో కలిశారు. కలవంగానే పూజ, సూర్య ఇద్దరు మొహమొహాలు చూసుకొని ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. కానీ బన్నీకేమో విషయం ఏం అర్థం కాదు. ఇలా వీళ్ళ ముగ్గురి జీవితాలు కూడా అస్తవ్యస్తంగా అవ్వటానికి కారణం ఒక చిన్న కామెంట్. తెలిసి తెలియక, సిచ్యువేషన్ అర్థం కాక ఏది పడితే అది వాగితే ఎదుటి వాళ్ళకి అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని. దీన్ని తెలుగులో చెప్పాలి అంటే, బయట కనిపించేది చూసి మనిషిని లేదా విషయాన్ని అంచనా వేయొద్దు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో ఒక్క రీజన్ ఇవ్వండి.